హలో ఎవ్రీవన్, కస్టమర్ ఇచ్చిన శారీ చూడండి. నేవీ బ్లూ కలర్ గోల్డ్ జరీ వర్క్ బుటీస్ వచ్చాయి, అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ బుటీస్, పైన కింద బార్డర్. శారీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా తను నాకు బర్త్డే డ్రెస్ కూడా స్టిచ్ చేయమంది. ఫస్ట్ బర్త్డే డ్రెస్ కావాలి, ఇది సంక్రాంతికి వేసుకుంటాను అనింది. కానీ నాకు ఎందుకో ఫస్ట్ లెహంగానే స్టిచ్ చేయాలనిపించింది. సో ఇక్కడ పైన బార్డర్ కట్ చేసి కింద బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. సో దట్ పెద్ద బార్డర్ అయితే లెహంగాకి చాలా బాగుంటుంది. తనకి హెవీగా ఏం అవసరం లేదు, తనకి సింపుల్గానే చాలా ఇష్టం అంట. సో తను అడిగినట్టు ఐరన్ ప్లీట్స్తో ఫుల్గా లెహంగా కావాలి అని చెప్పింది. సో తన హోప్స్ ఏమి నేను పోగొట్టకుండా, శారీని వేస్ట్ చేయకుండా ఉన్న శారీ మొత్తం ఎంత ఉంటే అంత లెహంగాకి మాత్రమే పెట్టాను. ఫస్ట్ అయితే తను ఇంకొక శారీ కూడా పంపించింది, పింక్ కలర్. సో దాన్ని డ్రెస్గా కన్వర్ట్ చేయమంది. అండ్ ఇది లెహంగా. నేను స్టిచ్ చేస్తున్నప్పటి నుంచి ఒకటే థాట్, ఫస్ట్ లెహంగా స్టిచ్ చేయాలి, లెహంగా అవుట్పుట్ చూడాలి, లెహంగా అవుట్పుట్ చూడాలి అని చెప్పి. సో ఫైనల్గా చేస్తున్నాను. అంటే నాకు కటింగ్ వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు. బాబుతో కొంచెం వీడియో షూట్ చేయడం చాలా కష్టమైంది. సో అందుకని ఇంకా వీడియో తీయడం అవ్వలేదు. క్లయింట్కి వచ్చేసి కస్టమైజేషన్స్ అంటే ఇష్టం అంట. సో అదే చెప్పారు. తనకి డిటీడీసీ నుంచి కొరియర్ చేసింది, విజయనగరం టు సుళ్ళూరుపేట. సో రిటర్న్ నేను కూడా కొరియర్ చేశాను. చూడండి, మధ్యలో ఒక పట్టీ వేసాను, సో దట్ ఐరన్ ప్లీట్స్ ఐరన్ చేయడం కంఫర్ట్గా ఉండడానికి. మధ్యలో అండ్ కింద బాటంలో కూడా వేసాను, బార్డర్లో కనిపించలేదు. సో అవుట్పుట్ చూడండి ఇలా ఉంది. తర్వాత ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఆ మధ్యలో పట్టీ అనేది నేను రిమూవ్ చేసి, మధ్యలో అండ్ కింద బార్డర్ కూడా, అప్పుడు కూడా ప్లీట్స్ ఏం డిస్టర్బ్ అవ్వలేదన్నమాట. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది లెహంగా అవుట్పుట్. కింద బార్డర్ అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది. పళ్ళు పాటు వచ్చి పైన బెల్ట్లా వేసాను అనమాట. అండ్ నేను క్లయింట్ని అడిగాను, వేసుకొని వీడియో షూట్ చేయొచ్చా అని చెప్పారు. సో ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను చూడండి. లెహంగా చాలా బాగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ప్లీట్ అనేది ఐరన్ లేకుండా లేదు మొత్తం. వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.